ముఖ్యంగా మర్చిపోకుండా చివర్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క అంశం అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది నా అభ్యర్థన. తర్వాత ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరు కూడా మన కొత్త వారిని మన సత్సంగానికి జత చేయాలనే సంకల్పం తీసుకోండి. తీసుకొని మీ ప్రయత్నం విశేషంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. సో మనము 7వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో 5 ముఖ్యాంశాల గురించి మనకి స్పష్టంగా భగవానుడు తెలియజేస్తాడు. ఒకటి, శ్రీకృష్ణ జ్ఞాన మహిమ, భగవంతుని యొక్క జ్ఞానము తెలుసుకోవటంలోని ఔన్నత్యాన్ని ఇక్కడ మనకు చెప్తారనమాట. తర్వాత భగవంతుని యొక్క శక్తుల జ్ఞానం అనేటువంటి రెండో అంశాన్ని, తదుపరి శ్రీకృష్ణ శరణాగతి అనేటువంటి ముఖ్యాంశం దగ్గర ప్రస్తుతం మనం చెప్పుకుంటూ ఉన్నాం. తదుపరి దేవతారాధకులు నిరాకారవాదులు అనేటువంటి 4వ విషయాన్ని, చివరికి మాయాజనిత మోహము నుంచి కృష్ణ భక్తి వరకు అనేటువంటి అంశాన్ని మనం చివరిగా ఈ అధ్యాయంలో 30 శ్లోకాలు గల ఈ అధ్యాయంలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా 3వదైనటువంటి అంశంలో మనం ఉన్నాము. పోయిన వారం మనము 17వ శ్లోకం చెప్పుకున్నాము. ఈ 17 నుంచి 19 శ్లోకాల దాకా భగవానుని శరణు పొందిన సుకృతి భక్తులందరూ కూడా ఉదాత్తులే. ఎట్లా ఉన్నా కూడా సుకృతులు దుష్కృతులు అనేటువంటి 2 రకాలైనటువంటి వ్యక్తుల గురించి చెప్తూ, సుకృతులు ఏ విధంగా భగవంతుని ఆరాధిస్తారు, భగవంతుని చేరతారనే విషయాన్ని చెప్తున్నారు. వారిలో జ్ఞాని అత్యంత ఉత్తముడు, శుద్ధ భక్తులలో అట్టివాడు మిక్కిలి అరుదై ఉంటాడు. జ్ఞాని అయినటువంటి వాడు ఉత్తముడు, అటువంటి వాడు చాలా తక్కువ ఉంటారనే విషయాన్ని చెప్తారు. తర్వాత 20 నుంచి 23 శ్లోకముల దాకా దేవతలను పూజించేటువంటి వాళ్ళు అల్పబుద్ధులు, వారికి కూడా శ్రద్ధను ఫలితాను శ్రీకృష్ణ భగవానుడే ఇస్తారని చెప్పుకున్నాం అనమాట. సో చివరిగా మనము గత వారం చెప్పుకున్నటువంటి శ్లోకం భగవద్గీత 7వ అధ్యాయంలోని 17వ శ్లోకం, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స మమ ప్రియ. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడను, మరియు అతను నాకు మిక్కిలి ప్రియతముడు. ఎవరైతే భగవంతుని మీద మిక్కిలి ప్రియత్వాన్ని, అనంతమైనటువంటి అంతులేనటువంటి ప్రేమను కలిగి ఉంటారో, భగవానుడు కూడా వారి మీద అంతే ఎక్కువ మిక్కిలి కలిగినటువంటి ప్రేమ కలిగి ఉంటారనే విషయాన్ని భగవానుడు ఆ శ్లోకంలో స్పష్టం చేశారనమాట. చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఇప్పుడు 18వ శ్లోకం, ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం అస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదవండి ప్రభు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. ఈ భక్తులందరూ నిస్సంశయంగా ఉదాత్తులే. అయినను వీరిలో నా జ్ఞానము నందు స్థితుడైన వాణ్ణి నన్నుగానే నేను భావిస్తాను. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైన మరియు పరమ గతి అయిన నన్ను పొందగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఆ గజేంద్ర మోక్షం అద్భుతంగా కీర్తన చేశావు. రెండోది, అక్కడ దుబాయ్లో పుట్టి పెరుగుతున్నా కూడా
తెలుగు చూసి చదవగలగటము చాలా తక్కువ మందిలో, మనుష్యాణం సహస్రేషన్, వేల మందిలో ఒకళ్ళకి లాగానే నువ్వు కూడా ఏంటంటే తెలుగు చదవగలగటం చాలా మరొక గొప్ప విషయం. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఇక్కడ మేము తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళని కూడా తెలుగు చదివేటువంటి వాళ్ళని తక్కువగా చూస్తున్నాం. అటువంటిది నువ్వు అక్కడున్నా కూడా చాలా అద్భుతంగా తెలుగు చూసి చదవగలుగుతున్నావు అంటే చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి నీకు, మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాభినందనలు, శుభాశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం నువ్వు పంపినటువంటి శ్లోకం కూడా చాలా బాగుంది, చదివి నాకు పంపించావు రికార్డింగ్ చేసి. మెనీ మెనీ థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. సో Hare Krishna, thank you, Guru. హరే కృష్ణ. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేమేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూ కూడా నిస్సంశయముగా ఉదాత్తులే అయినా వీరిలో నా జ్ఞానమందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావించను. ఎంత ప్రియమో చూడండి భగవానునికి. భగవానుని ఎవరైతే మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ భగవంతుని సేవలో నియుక్తమై ఉన్నారో, అత్యంత ప్రేమతో కూడినటువంటి భక్తియుత సేవ చేస్తున్నారో, భగవానుడు అంత ఉదారుడు అనమాట. అంత ఉదాత్తత కలిగి ఉంటాడు భగవానుడు. తననుగానే, తనలో ఒక భాగంగానే వాళ్ళని పరిగణిస్తున్నారు అనేటువంటి ఉత్తమమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో అందరం కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట. అంటే మనలో ఎటువంటిలో మనం భగవంతుని కరుణ మన మీద లేకపోతే అది మన లోపము తప్ప ఆయన లోపం ఏమీ లేదండి. మనము చేసేటువంటి శరణాగతిలో ఉన్నటువంటి లోపము, లేదా సరిపడనంత భగవంతుని యొక్క జ్ఞానస్థితిలో మనసావాచ కర్మణ మనం నిలవకపోవటమే తప్ప మనము నిలిస్తే ఆయన ఏమాత్రం సంశయించడు. ఖచ్చితంగా మనం చేసిన దానికన్నా కూడా ఆయన మరింత గొప్పగా మనల్ని ఆయన కరుణిస్తాడనే విషయం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నా దివ్యమైన సేవలో నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము పరమగతి అయిన మానుత్తమం గతిం, పరమగతి, అంతిమ లక్ష్యమైనటువంటి, ఇక ఎక్కడికి వెళితే ఇంకా ఏమి పొందవలసినటువంటి లేదు, అటువంటి స్థితిని నా దివ్యధామమును వారు పొందగలరు అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. నా జ్ఞానములో స్థితుడైన వాణ్ణి, తనను తాను తెలుసుకుని సర్వత్రా భగవంతుని అనుభూతి చెందిన వాడు ఎవరైతే ఉంటారో, భగవానుడు ఉన్నాడనేటువంటి విశ్వాసము కలిగి ఉండటము భక్తి అయితే, భగవంతుని సంపూర్ణముగా అనుభూతి చెంది సంతటా కూడా భగవంతుని దర్శనము చేయగలగడమే శరణాగతి అంటారు ఒక భాష్యంలో శ్రీల ప్రభుపాదులు అనమాట. అంటే ఎప్పుడైతే మనము భగవంతుని అంతటా చూడగలుగుతున్నామో ఇది శరణాగతి లక్షణం అనమాట. మనకు అన్ని విషయములలో అంతటా కూడా భగవంతుని రూపము సుస్పష్టముగా గోచరవుతుంది ఎప్పుడైతే మనము విశుద్ధ గుణములో భగవంతుని శరణాగతి స్థితికి చేరాము అనమాట. సో అందుకని ఏదైనా లాభం కోరే భక్తులను సైతం భగవానుడు ఆయన ఆమోదిస్తారు. ఎందుకంటే వారి భక్తిలో ప్రేమ భావం, అందుకని అది తాత్కాలికమైన కావచ్చు, లేదు శాశ్వతమైన కావచ్చు, లేదా ఆర్తితో కావచ్చు, లేదా ఆర్తావిషణ శిథిలాశ భూతేషు ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటామో, ఆర్తులు విషాదములో ఉన్నటువంటి వాళ్ళు అనేక సందర్భములలో వాళ్ళు కూడా భగవంతుని ఆయన్ని సేవించేటువంటి, ఆరాధించేటువంటి అవకాశం ఉన్నది. అయినా వాళ్ళని కూడా ఆయన కరుణిస్తారు. వారు విషయ లాభం పొందిన పిదప తృప్తి చెంది మరింతగా భక్తిలో పురోగతి చెందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఏ విధంగా అయితే స్వీట్ షాప్కి వెళ్ళాం అనుకోండి, మనం కొనకపోయినా కూడా వాడు రుచి ఇదెంత అని మనం కనుక ఎంక్వైరీ చేస్తుంటే ఆ షాప్లో వాడు ఒక చిన్న ముక్క పెడతాడు రుచి చూడటానికి అనమాట. ఆ రుచి చూస్తే వాడి నమ్మకం ఏంటి, ఆ రుచి చూసినప్పుడు ఏదైనా సరే మనం ఇష్టపడి కొనుక్కుంటామేమో అనేటువంటిది, వాడికి అది పెద్ద కష్టమైనటువంటిది కాదనమాట. అట్లాగే భగవానుడు కూడా మనకు అన్ని రుచి చూపిస్తాడు. మనం కోరిందల్లా ఇచ్చి ఆయన తన యొక్క కరుణను, తన యొక్క దయని మన మీద చూపిస్తారు. అది మనము గ్రహించి భగవానుడు మన మీద దయ కలిగి ఉన్నాడనేటువంటి గ్రహణతో ఆయనని భక్తియుత సేవలో ఆయన ఎప్పుడైతే సేవించి ఆయనకి శరణాగతి చేస్తామో, ఇక విస్పష్టముగా భగవంతుని కరుణ మన మీద కురుస్తుందండి. కానీ భక్తి ప్రేమలతో సేవించటమే ఏకైక ప్రయోజనంగా భావించిన శ్రీకృష్ణ భగవానుడు, వారికి శ్రీకృష్ణ భగవానుడు అత్యంత ప్రియుడు అనమాట.
అదే సందర్భంలో భగవానుడు కూడా వాళ్ళ మీద అత్యంత ప్రియత్వం కలిగి ఉంటారు. ఏ విధంగా వర్షపు చినుకు వాగై వంకై నది అయి అన్ని ఎత్తు పల్లాలను దాటి సముద్రం వైపు పరిగెత్తుతుందో, శరణాగతుడైనటువంటి వాడు కూడా శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకోకుండా లేదా స్వామిని సేవించకుండా క్షణకాలం కూడా ఉండలేడు. ఏ విధంగా అయితే నీటిలోంచి తీసినటువంటి చేపను ఒడ్డు మీద వేస్తే అది దుస్థితిలో కొట్టుకుంటుందో, శ్వాస ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుందో, అదే విధంగా మనల్ని తీసుకెళ్లి నీళ్ళల్లో పడేస్తే ఏ విధంగా అయితే మనం ఉక్కిరి బిక్కిరి అవుతామో, భగవత్ శరణాగతుడైనటువంటి భక్తుడు కూడా అంతే. భగవద్భక్తిని అతన్ని దాని నుంచి దూరం చేయాలని చూస్తే దాని నుంచి విల కొట్టుకుంటాడనమాట. ఎందుకంటే సర్వత్రా భగవాన్ని చూసేటువంటి మహద్భాగ్య స్థితిలో ఉంటాడనమాట. అదేవిధంగా భగవంతుడు కూడా అటు భక్తి భక్తునిపై మిక్కిలి ప్రేమతో ఆయన్ని ఎప్పుడూ వదిలిపెట్టాడండి. అదే కదా భగవాన్ చెప్పాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని సుస్పష్టంగా భగవానుడు చెప్పాడనమాట. శిలాప్రభుపాద వారు సంపత్ నారాయణ స్మృతిలోని ఒక వాక్యాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. వివత్ విస్మరణం విష్ణోహో, విష్ణు విస్మరణం విపత్తు వంటిది అంటారనమాట. అంటే విష్ణువుని గురించి మర్చిపోవటం అంటే మనల్ని మనము ఆపదలోకి నెట్టుకోవటమే. ఎటువంటి సందేహము లేదండి ఈ విషయంలో అనమాట. శ్రీమద్ భాగవతంలో మరో శ్లోకాన్ని శిలాప్రభుపాద ప్రస్తావిస్తారు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు సదా నా హృదయంలో నిలిచి ఉంటారు, నేను సదా భక్తుల హృదయంలో వసిస్తాను. వారు నన్ను తప్ప అన్యము నెరుగరు, నేను వారిని ఎన్నడూ మరువను. నాకు వారికి మధ్యలో ఒక సన్నిహిత సంబంధం ఉంటుంది. అటువంటి జ్ఞానపూర్ణులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడూ కూడా దూరం కానందువల్ల నాకు అత్యంత ప్రియులై ఉన్నారని భగవానుడు చెప్తాడు. శ్రీమద్ భాగవతము 9వ స్కందం 4వ అధ్యాయంలోని 68వ శ్లోకంలో అనమాట. సో ఇక్కడ ఏదైతే భగవానుడు చెప్పాడో అక్కడ అదే భగవానుడు చెప్పాడు. అందుకే మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటాము, భగవద్గీతలో ఏమి చదువుకున్నామో ఏమి నేర్చుకుంటున్నామో భాగవతంలో అనుభూతి చెందుతాము, భాగవతములు చదువుతూ ఏది అనుభూతి చెందుతామో అది భగవద్గీతలో దర్శిస్తాము. అందుకని ఈ జ్ఞాన విజ్ఞాన శాస్త్రములు రెండు కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఒకటి భగవానుడు చెప్పింది, ఇంకోటి భగవానుని కొరకు చెప్పబడింది. భగవంతుని చేత భగవంతుని కొరకు భగవద్భక్తుల కొరకు భగవద్భక్తుల చేత చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞాన శాస్త్రం శ్రీమద్ భాగవతము. ఇది భగవంతుని చేత నేరుగా చెప్పబడినటువంటి శాస్త్రం అనమాట. సో అటువంటి భక్తులు ఎలా ఉంటారనే విషయాన్ని మనకి అంతకుముందు కూడా మీకు ప్రస్తావించాను. శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందం 30వ అధ్యాయం 43వ శ్లోకంలో తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణాన్యేవ గాయంత్యో నాత్మాగారాణి సంస్మరుహు అంటారు. మన రాసక్రీడ సందర్భముగా ఆ గోపికల స్థితి ఎలా ఉందంటే ఇది అద్భుతమైనటువంటి, ఇందా చెప్పుకున్నాము, ఆయనను తప్ప అన్యమైనటువంటి దాన్ని తలచకుండా క్షణకాలం కూడా ఉండలేరని చెప్పుకున్నాం కదా. సో అటువంటి స్థితి అనమాట. గోపికల యొక్క ఉత్తమమైనటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి భగవద్భక్తికి ప్రతిరూపము గోపికలండి. వారు చేసిన ప్రతి పని కూడా మనకు ఆదర్శవంతమైన, భగవంతుని వాళ్ళ నుంచి దూరం చేయటం అనేటువంటిది జరిగే పని కాదు. అలాగే భగవానుడు కూడా వాళ్ళ నుంచి ఎప్పుడూ దూరంగా జరగడు అనే విషయాన్ని మనకు ఆ లీలలో స్పష్టంగా భగవానుడు మనకు భగవద్భక్తులు తెలియజేస్తారు. వాళ్ళ తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణాన్యేవ గాయంత్యో నాత్మాగారాణి సంస్మరుహు. ఏదైతే మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, రమిస్తూ ఉంటారు, ఆనందానుభూతి స్థితిలో ఉంటారు. ఎవరు? నా యొక్క భక్తులు, నా గురించి చెప్పుకుంటూ. అదే విషయం ఇక్కడ కనిపిస్తున్న తన్మనస్కాః, వారి మనస్సులు ఆయన ఆలోచన మరియు ఆలాపనలతో నిమగ్నమైపోయినాయట గోపికలందరూ కూడా. ఆయన గత లీలలను నటించి ఆయన ఉనికిని అనుభవించి ఆనందిస్తున్నారట. ఒక గోపిక
నేను తృణావర్తన అంటే ఇంకొక గోపిక నేను శ్రీకృష్ణుడు అందట, ఒక గోపిక నేను శకటాసుని అంటే నేను చిన్ని కృష్ణుడని నేను కాలుతో తంతా నిన్నంత. సో అట్లా భగవంతుని యొక్క దివ్య లీలలు, దామోదర లీలలు ఒకటేమిటండి, అన్ని లీలలను కూడా వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తున్నారు. శ్రీకృష్ణుని పరోక్షముగా ప్రత్యక్షముగా శ్రీకృష్ణ అనుభూతిని పొందుతున్నారు. ఇది ఉత్తమమైనటువంటి శరణాగతి. అంటే భగవానుని తెలుసుకోవటం భక్తి అయితే, భగవంతుని అంతటా దర్శించగలడం శరణాగతి అని ఏదైతే చెప్పుకున్నామో ఆ దర్శనాన్ని ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు. లేడా? లేడు. ఆయన అటువంటి అద్భుతమైనటువంటి భావానంద స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన దివ్య గుణగానములను ఆలపించుచు వారి గృహములను పూర్తిగా మర్చిపోయారు. ఆత్మా ఆగారాణి సంస్మరుహు, ఆత్మా గృహములను మర్చిపోయినారటండి. అంటే ఆత్మగృహములు అంటే మనము భౌతికంగా చూస్తే వారి ఇళ్లలో ఉన్నటువంటి వారి భౌతికంగా ఉన్నటువంటి ఇళ్లలోంచి వచ్చేశారు. కానీ ఇక్కడ అది కాదండి. ఇది భావావేశ స్థితి, రసానంద స్థితి, అద్భుతమైనటువంటి శరణాగత స్థితి. వాళ్ళు ఆత్మాగారాన్ని, ఆత్మలకు గృహమేంటి? శరీరము. అంటే శరీరము నుంచి అంటే భౌతికమైన స్థితిని వాళ్ళు వదిలేశారండి. వదిలేసి ఎక్కడున్నారు వాళ్ళు? ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు. సంపూర్ణముగా భగవంతునితో కూడి ఆధ్యాత్మిక ఆత్మానుభూతితో వాళ్ళు అనుభవిస్తున్నారు, రమిస్తున్నారు. ఏదైతే చెప్పారో భగవానుడు, మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ, ఇక్కడ ఒకళ్ళు ఏ విధంగా వాళ్ళ కృష్ణలీలలు అందరూ చెప్పుకుంటూ, కథయంతస్య మాం నిత్యం, వాళ్ళు ప్రతి క్షణము కూడా భగవత్ సంబంధమైన లీలల గురించి చెప్పుకుంటూ గోపికలు కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, అలౌకికమైనటువంటి ఆనంద అనుభూతిలో నిమగ్నమైపోయినారన్నమాట. సో అందుకని ఎప్పుడైతే వారు ఆ స్థితిలో ఉన్నారో భగవానుడు అదే స్థితిలో వాళ్ళ మధ్యలో చేరాడండి. అందుకని బిల్లమంగళ ఠాకూర్ దీన్ని వర్ణిస్తుంటారు. అంగనాం అంగనాం అంతరా మాధవో మాధవం మాధవాం చాంతరే అంగనాహ, ఇత్థం మా కల్పితే మండలే మజ్జగ సంజ్ఞాగో వేణునా దేవకీ నందనః. ప్రతి గోపికల ప్రతి ఇద్దరు గోపికల మధ్యలో ఒక మాధవుడు ఉన్నాట. ప్రతి ఇద్దరు మాధవుల మధ్యలో ఒక గోపిక ఉన్నదట. అద్భుతమైనటువంటి మండలాకృతిలో వారు ఆ శరత్ పౌర్ణమి రాత్రి భగవత్ సంబంధమైనటువంటి భావానుభూతిలో అలౌకిక ఆనంద స్థితిలో ఉన్నారు. ఇది భగవాన్ని జ్ఞానమందు స్థితుడైనటువంటి వారిని అనుభూతి చెందేటువంటి స్థితి అన్నమాట. సంపూర్ణ శరణాగతుడైనటువంటి వాడు భగవంతుని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలో అయినా దర్శించగలడు అని చెప్పడానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది శ్రీమద్ భాగవతంలో. సో ఆ విధంగా ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః సహియుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే. ఆ గోపికలందరూ కూడా అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితివైన వాడిని నన్నుగానే భావిస్తాను. అందుకే వారందరూ కూడా భగవంతునిలో భాగము. కాబట్టి ఆయన ప్రతి ఒక్క గోపికకి రెండు పక్కల ఉన్నారు. అదే విధముగా ప్రతి గోపిక ప్రతి మాధవుని పక్కన కూడా ఇద్దరు గోపికలు ఉన్నారట. ఆ అద్భుతమైనటువంటి లీల ఏదైతే ఉందో, నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున వారు అత్యుత్తమము పరమగతి అయిన నన్ను తప్పక పొందగలరు. భగవంతుని సాన్నిహిత్యాన్ని, సాంగత్యాన్ని, సాయుధ్యాన్ని ఆయన భౌతిక జగత్తులోనే పొందినటువంటి గోపికలకు మించినటువంటి భక్తులు ఎవరైనా ఉంటారండి? ఆ ఆనందానుభూతిని మించినటువంటి స్థితి ఎవరికైనా కలుగుతుందా? ఇది ఉత్తమమైన ఉదాహరణగా మనకు ఆచార్యులు తెలియచేస్తారన్నమాట. ఈ శ్లోకాన్ని మనం ఆ విధంగా చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. హరే కృష్ణ. కృష్ణ చైతన్య ప్రభు శ్లోకం చదవండి హరే. మీరు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా
సుదుర్లభః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మీనింగ్ చదవగలవా ప్రభు? చదవలేవా? ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. సరే, సరే. నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు పలు జన్మ మృత్యువులు తరువాత నన్నే సర్వకారణాలకు కారణునిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణు జోచుతాడు. అటువంటి అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. హరే కృష్ణ. నాగమణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. యా, చదువు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదివేటైతే హ్యాండ్ రైస్ చేయండి, పిలుస్తాను పేరు, లేకపోతే నేను 1 by 1 పిలుస్తాను. హరే కృష్ణ. ప్రణవస్ ప్రభుజీ. హరే కృష్ణ మాత చదవండి మాత. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి వాసుదేవః సర్వమితి సా మహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ సరోజన మాత చదువుతారా? నేను చదవనా ప్రభు? సరోజన మాతాజీ హ్యాండ్ రైస్. ప్రభుజీ. దండత్ మాత చదవండి మాతాజీ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు బహుజన్మ మృత్యుల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగాను మరియు సమస్తమును తెలుసుకొని నన్ను శరణుజొచ్చు. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇందాక శ్లోకంలో మనం శరణాగతి గురించి చెప్పుకున్నాము. భగవానుడు జ్ఞానవంతుడైనటువంటి వాడు, ఆయన మీద స్థితి కలిగి ఆయన్ని సేవలు, ఆయన్ని ఆశ్రయిస్తారు, శరణాగతి చేస్తారని చెప్పుకున్నాం అనమాట. సో ఇందాక చెప్పుకున్న దాంట్లో మనం ఏం చెప్పుకున్నాము? భగవద్భక్తితో లేదా కోరికతో అందరూ భగవంతుని ఆశ్రయించవచ్చు, వారందరూ కూడా భక్తులే. అయితే భగవంతుని అంతటా చూడగలిగినటువంటి వాళ్ళు శరణాగతులు అని చెప్పుకున్నాం కదా. భగవంతుని మొత్తం ఏటువైపైనా భగవంతుని మాత్రమే దర్శించగలిగినటువంటి వాళ్ళు శరణాగతులు అని చెప్పుకున్నాము లక్షణంలో భాగంగా. సో ఇక్కడ అదే విషయాన్ని భగవానుడు మనకి స్పష్టం చేస్తున్నాడు. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలెత్తాలండి, ఎత్తితే గాని జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఆయనకి శరణాగతి చేయాలనేటువంటి జ్ఞానము, సంకల్పము, ఆలోచన, పరిస్థితి ఇది మనకు కలగదండి. ఎన్నో జన్మలు ఎత్తే కాబట్టి. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అనేక జన్మలు ఎత్తి ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రపత్తి చేయాలి అనేటువంటి, శ్రీకృష్ణుడికి ప్రపత్తి చేయాలి అనేటువంటి సత్సంకల్పముతో మీరందరూ ఇక్కడ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు మహాత్ములు మీరందరూ కూడా. సో ప్రపద్యతే వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వస్వము, మహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ములు, వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మహాత్ములుగా చాలా అతి కష్టము, అతి దుర్లభమైనటువంటి స్థితి అని చెప్పానమాట. సో ఇక్కడ శిలాప్రపాల వారు భాషిస్తారు, అనేక జన్మల తరువాతనే భాగవత సాంగత్యం కలుగుతుందండి. ఇది ఇంపార్టెంట్. అసలు భగవంతుని శరణాగతి చేయాలి అనేటువంటి సంకల్పం మనకు ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్భక్తుల సాంగత్యం వల్ల వచ్చింది. ఎప్పుడైతే భగవద్భక్తులని మనం తెలిసి కానీ తెలియక కానీ సంకల్పపూర్వకంగా కానీ యాదృచ్ఛికంగా కానీ ప్రయత్నముగా కానీ అప్రయత్నంగా కానీ భగవద్భక్తుల సాంగత్యం మనకు లభించిందో, భగవద్భక్తుల ద్వారా భగవద్గీత శ్రీమద్ భాగవతములు సారము యొక్క
ఔన్నత్యాన్ని ఉత్తమ గుణాన్ని మనం తెలుసుకోవటం మొదలు పెట్టామో దానిని మరింతగా వినాలనేటువంటి ఆసక్తి ఏదైతే ఉన్నదో అది కదా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది. ఈరోజు శనివారం మధ్యాహ్నం పూట ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే మీరందరికీ భగవద్భక్తుల సాంగత్యం ఇది మొట్టమొదటిది అనమాట. ఈ భగవద్భక్తుల సాంగత్యం ఏదైతే ఉందో అది మన జ్ఞానాన్ని వెలిగిస్తుందన్నమాట. ఏ విధంగా అయితే ఒక దీపము ఇంకొక దీపాన్ని వెలిగిస్తుందో ఆ భగవద్భక్తుల యొక్క దీపము మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని అది మనల్ని వెలిగించింది. ఆ వెలుగే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ వెలుగే మనల్ని ఇప్పుడు భగవద్గీత వినేట్టు చదివేట్టు శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసేట్టు చేస్తున్నది అనమాట. సో అందుకని ఇది అత్యుత్తమమైనటువంటి ఫలము. ఇది దొరకటానమే మనం ఎన్నో జన్మలు ఎత్తామన్నమాట. సో అందుకని మనకి అనేక జన్మల తర్వాత మనకి భాగవత సాంగత్యం కలుగుతుంది. ఈ కలిగిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా అది విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. రాని అవకాశము వచ్చింది, చేతులకు అందింది. చేతులకు అందిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం అనేది అత్యుత్తమమైనటువంటి కార్యమవుతుంది అనమాట. వాసుదేవ సర్వమితి. వాసుదేవుడు అంటే ఎవరండి? వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడా? కాదు. ఆయన పుట్టక ముందు కూడా వాసుదేవుడు అనేటువంటి పేరు ఉన్నది. శ్రీమద్భాగవతం మనకు మొట్టమొదటి దేంతో మొదలవుతుంది? ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి దశమ స్కందములో వచ్చేటువంటి వసుదేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మొట్టమొదట ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే వసుదేవుని కుమారుడు అన్నది భౌతికమైనటువంటి పరిధి వరకే. ఆధ్యాత్మికంగా ఆయన వాసుదేవుడు ఏ విధముగా అంటే వసతి ఇతి దేవ, ఆయన వసించి ఉంటాడు. ఎక్కడ? అంతటా వసించి ఉంటాడు. అంతటా వసించి ఉన్నటువంటి వాడిని మనం చూడగలగటమే శరణాగతి. ఇది భగవద్భక్తి. అదే విషయాన్ని చెప్తున్నమాట. అనేక జన్మలు జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, అనేక జన్మలు ఎత్తితే గాని ఆయనని శరణాగతి చేసేటువంటి బుద్ధి పుట్టదు. శరణాగతి చేసిన తర్వాత ఏమవుతుందండి? మనకి వాసుదేవుడు దర్శనమిస్తాడు. ఎక్కడ? మన చుట్టూ సర్వత్రా కూడా ఆయన్ని చూడగలుగుతాము. అందరిలో చూడగలుగుతాము, అంతటా చూడగలుగుతాము. ఇది అంతా కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని కూడా చూడగలుగుతాము. ఇది శరణాగతి లక్షణం అనమాట. అంతటను నిండి ఉన్నవాడు వాసుదేవుడు. ఆధ్యాత్మిక జీవనంలో మానవుడు మొదట భౌతిక సుఖం నుంచి క్రమంగా పురోగవృద్ధి చెంది భక్తియుత సేవను అర్థం చేసుకుని శ్రీకృష్ణ భగవానుపై ఆకర్షితుడై శరణు చేస్తారు. మనందరము కూడా అటువంటి ప్రక్రియలోనే ఉన్నాము. ఇందాక చెప్పుకున్నట్టు తెలిసి కానీ తెలియక కానీ మనము భగవద్భక్తుల సాంగత్యము వలన భక్తియుత సేవలోకి ప్రయత్నముగానో ఎంటర్ అయ్యి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానమును మనము తీసుకుంటున్నాము. దీని ద్వారా మనము పెంపొందించుకోవాల్సి శరణాగత జ్ఞానము. ఈ శరణాగత జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలన్నమాట. జ్ఞానవాన్ మాం ప్రపంచతే. శ్రీకృష్ణ భగవానుని కరుణే సర్వమని, కారణమని, విశ్వమంతా ఆయనపై ఆధారపడిందని, ప్రతిదీ దేవదేవుడైన శ్రీకృష్ణుతో సంబంధంగాని తెలియటమే అటువంటి ఆ విధమైనటువంటి అనుభూతిని చెందినటువంటి శరణాగతులైనటువంటి మహాత్ములు అతి అరుదుగా ఉంటారు. మొరార్లెస్ మీరందరూ కూడా ఆ మహాత్ముల స్థితికి చెందినటువంటి వాళ్ళే. అందుకనే నాలాంటి వాడు చెప్పేది కూడా వినటానికి భక్తి శ్రద్ధలతో అక్కడ కూర్చొని మీరు వింటున్నారనమాట. శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ఛాందోకోపనిషత్తులో భగవంతుని యొక్క ఔన్నత్యమును, ఐశ్వర్యమును అంటే ఈశ్వర తత్వమును, సర్వమునకు ఆయనే ఆధారమనే విషయాన్ని చెప్తుందనమాట. ఇది మనకి పురుష సూక్తంలో కూడా వస్తుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్యాత్వదశాంగులం పురుష ఏవేదం సర్వం యాద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వసే స్వానో యదన్నేనాతిరోహతి న వై వాచో న చాక్షుంషి న శ్రోత్రాణి న మాంసి చాచక్షతే ప్రాణ ఇతి ఏ వాచక్షతే ప్రాణో హ్యేవైతాని సర్వాణి భవంతి. వేల కొలది అంటే అపరిమితమైనటువంటి తలలు, కళ్ళు మరియు అడుగులు కలిగి విశ్వమంతా వ్యాపించి ఉన్నను ఆయన ఇంకా ఉన్నాడట ఆయన అనమాట. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములకు శాశ్వతమైనటువంటి ప్రభువు.
అమృతుడు, ఆహారముతో వృద్ధి చెందినటువంటి వాడు, జీవదేహములో వాక్శక్తి కానీ, దృశ్యశక్తి కానీ, శ్రవణశక్తి కానీ, లేదా ఆలోచన శక్తి కానీ ముఖ్యములు కాక వాటికి కారణమైన ప్రాణమే అత్యంత ముఖ్యమైనది ఏ విధంగానో అదే విధముగా ఈ విశ్వమునకు కారణమునకు భగవానుడే ఉత్తమము అనే విషయాన్ని చెప్తుందన్నమాట. అందుకనే భగవద్గీత 11వ అధ్యాయం 40వ శ్లోకాన్ని శిలాప్రభుపాద ప్రస్తావిస్తారు. నమః పురస్తాత్ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ముందు నుంచి వెనక నుంచి సర్వ దిక్కుల నుంచి నమస్కారములు అర్పించుచున్నాను. ఓ అనంతవీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపి కనుకనే సర్వము నీవే అయి ఉన్నాడు అనేటువంటి మహాత్ముడు సుదుర్లభుడుగా ఆ విధంగా అర్జునుడు అటువంటి శరణాగతి చేశాడనమాట. సో అందుకని బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని మనకు ఉత్తమమైనటువంటి ఉదాహరణగా అర్జునుడు కనిపిస్తాడు. భగవంతుని శరణాగతి చేసినటువంటి వాడనమాట. భగవంతుని శరణాగతి చేయటం వలన భగవానుడిని యొక్క భగవతత్వాన్ని మొత్తం ఆయనకి బోధించడం జరిగింది. భగవత్ శక్తిని ఆయనకు ఆపాదించడం జరిగింది. ఆయనను శక్తివంతాన్ని చేశాడనమాట. ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి మనము శరణాగతి చేసినప్పుడు రెండు రకాలుగా ఉంటుందండి. మనకు సమస్యలతో మనము పోరాడే శక్తిని భగవానుడు మనకిస్తాడనమాట. అదే విధముగా దాని నుంచి మనకు బయటపడేసేటువంటి కరుణను కూడా ఆయన చూపుతాడు. సో మనం శ్రీమద్ భాగవతాన్ని పరిశీలిస్తే ఇందాక కృష్ణ చైతన్య ప్రభువు మనకి గజేంద్ర మోక్షములోని శ్లోకాలన్నీ చదివి వినిపించారు. ఒకసారి మనము శ్రీమద్ పోతన గారి భాగవతం తెలుగు భాగవతంలో కనుక చూసుకుంటే ఏ విధంగా గజేంద్రుడు అటువంటి వాసుదేవ సర్వస్వాన్ని వాసుదేవుని ఎలా చూడగలిగాడంటే లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్య ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్చవచ్చ తనువుండస్యన్ శ్రమం వయ్యడి నీవే తప్ప ఇతఃపరం బెరుంగా. నీవే తప్ప ఇతఃపరం బెరుంగా, నువ్వు తప్పితే నాకు ఇంకేమీ తెలియదు అనేటువంటి మానసిక స్థితి అనమాట. ఎప్పుడు కలిగింది గజేంద్రుడికి? బహూనాం జన్మనాం అంటే ఎన్నో కోట్ల 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 జన్మలు ఎత్తాడట ఆయన. శ్రీమద్ భాగవతంలోనే మనకి స్పష్టం చేస్తుంది. ఆ కోట్ల 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 జన్మలెత్తి తాను చేస్తున్నటువంటి భక్తియుత మార్గములో పురోగతి చెంది 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 నీవే తప్ప ఇహ పరంబరంగను అనేటువంటి స్థితికి చేరాడు. ఇప్పుడు ఆ యొక్క దీనావస్థలో మన్నింపదగుం దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపుము భద్రాత్మక అని ఆ విధంగా ప్రార్థించాడనమాట. అంతేకాదు మొత్తం ఆయన యొక్క వాసుదేవ తత్వాన్ని తెలిసి ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల రెండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయమెవ్వడు సర్వము తానైన వాడెవ్వడాత్మభువనీశ్వరుని శరణంబు వేడదన్నన్నాడు. వాసుదేవ తత్వాన్ని తెలుసుకున్నాడు, శరణాగతి చేశాడు. దేవా, నాలో శక్తి కొంచెం కూడా లేదు, ధైర్యం సడలిపోయింది, ప్రాణాలు కదిలిపోతున్నాయి, మూర్ఛ వచ్చేస్తుంది, శరీరం సొక్కిపోయింది, బాగా అలసటగా ఉంది, నాకు నీవు తప్ప ఇతరులెవ్వరూ తెలియదు, నీవే దిక్కు, ఆర్తితో నన్ను ఆదుకోవయ్యా, ఓ స్వామి రావయ్యా, కరుణించు, వరాలిచ్చే ప్రభువు కాపాడు, పుణ్యాత్ముడా. ప్రతి ఒక్కరము కూడా గజేంద్రుడు ఎంత దీనావస్థ పొందాడో ఆ యొక్క నదిలో ఉన్నటువంటి ముసలి యొక్క పాదములకు చెక్కి ఈ సంసారం అనేటువంటి సముద్రములో మనము ఏ విధంగా అయితే భవబంధములు అనేటువంటి మొసలికి చిక్కి ఉన్నామో మనము కూడా అంత ఆర్తితో, అంత విచక్షణతో, అంత విజ్ఞానముతో భగవంతుని సంపూర్ణ శరణాగతి చేస్తే తప్ప మనము ఈ భౌతిక జగత్తు నుంచి మన ప్రయత్నములు కానీ స్వామి కరుణ కానీ రెండు కూడా ఒకటిగా మారి మనల్ని బయటపడేయలేవన్నమాట. అది మనము తెలుసుకోవాలి. ఇటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది? బహూనాం జన్మనామంతే, అనేక జన్మల తర్వాత కలుగుతుంది. మరి మనకు కలిగిందా? ఎస్, కలిగింది. ఎలా కలిగింది?
సత్సాంగత్యం వల్ల, భాగవతుల సాంగత్యం వల్ల మనకు కలిగింది. భగవంతుడే, వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. తెలుసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. దీన్ని మనం ఎంతవరకు అనుభూతి చెందుతున్నాము, ఆచరణలో పురోగమిస్తున్నాము అన్నది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఎలా ప్రశ్నించుకోవాలంటే శరణాగతి ద్వారా అన్నమాట. శరణాగతులమైనామా లేదా, అంతటా భగవంతుని దర్శనం చేయగలుగుతున్నామా లేదా, ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వారి స్థితిని వాళ్ళే మెజర్ చేసుకోవాలండి. వేరే వాళ్ళు ఎవరు వచ్చి మెజర్ చేయలేరు. ఎందుకంటే ఇది మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటిది, మీ యొక్క జన్మ సంబంధమైనటువంటిది, మీ యొక్క పునర్జన్మతో సంబంధంతో కూడినటువంటిది. మళ్ళా పునర్జన్మ తీసుకోవాలా లేదా, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనము పొందాము కాబట్టి ఇంతటితో ఈ చక్రాన్ని ఆపేసి మనము భగవంతుని యొక్క నిత్య సేవలో, భగవద్ధామములో, ఆయన నిత్య సేవలో మన సహజమైనటువంటి స్థితికి, మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ అద్దెళ్లలోనే తిరుగుతూ ఉండాలా? వసతులు ఉండి లేక, సౌకర్యములు ఉండి లేక, ఇబ్బందులు పడుతూ ఇక్కడే కొట్టుకుందామా, లేకపోతే మన సొంత ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతముగా భగవంతుని సేవలో నియుక్తమవుదామా అనేటువంటి విషయమును ఎవరికి వాళ్ళు మెజర్ చేసుకోవాల్సిందే. సో ఆ విధంగా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనే విషయాన్ని మనము చెప్పుకుంటూ, ఇదే విషయాన్ని అరుణాచార్య వారు ఒక చక్కటి కీర్తనలో మీకు ఆయన వినిపిస్తారనమాట. ఒక్కడే మోక్షకర్త, ఒక్కటే శరణాగతి, వేరే ఏం లేదండి. దిక్కని హరి కొల్చి బతికిరి తొంటివారు అంటారు అనమాట. ఒక్కడే మోక్షకర్త. మన ఈ సంసార చక్రము నుంచి బయటపడగలిగినటువంటి వాడు ఒక్కటే, ఆయన ఒక్కడే చేయగలడు. ఒకటే శరణాగతి. ఇంతకు మించిన అవకాశం ఇంకోటి రాదు. దిక్కని హరిగొల్చి బతికిరి తొంటివారు, నీవు తప్ప వేరే ఇంకా తెలియదని తొంటివారు అంటే ఉత్తమములైనటువంటి వాళ్ళందరూ అటువంటి స్థితిని ఆచరించాలన్నమాట. నానా దేవతలున్నారు, నానా లోకములున్నవి, నానా వ్రతాలున్నవి నడిచేటివి, జ్ఞానికి కామ్యకర్మాలు జరపి పొందేదేమి, ఆనుకున్న వేదోక్తాలైన నాయగాక. చాలా మంది దేవతలు ఉన్నారు. మనకి తర్వాత శ్లోకంలో వస్తున్నాయి అన్య దేవత ఆరాధన గురించి వస్తున్నాయి. చాలా లోకాలు ఉన్నాయి, చాలా వ్రతాలు ఉన్నాయి మనకి చేయాలనుకుంటే. కానీ జ్ఞాని అయినటువంటి వాడు, ఈ జ్ఞాని బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనే జ్ఞాని ఎవరైతే ఉన్నారో కామ్యకర్మలు చేసి పొందేది ఏముంటుందండి? ఎన్నో వేదములలో చెప్పబడ్డాయి, వేదములలో చెప్పబడి ఉండవచ్చు. కానీ అవి ఆచరించి ఎన్నాళ్ళు ఆచరిస్తావు, ఎన్ని జన్మలు ఆచరిస్తావు, పొందేది ఏముంటుంది? ఒక్కండు దప్పికి ద్రావు ఒక్కండు కడవనించు ఒక్కడీదులాడు మడుగొక్కటి అందే. ఆ నీళ్లు ఉండేటువంటి ప్లేస్ ఒకటే కావచ్చు, కానీ అక్కడికి ఒకడు ఎందుకు వస్తాడు? నీళ్లు తాగటానికి వస్తాడు, దాహంతో వస్తాడు. ఒకడు దాహం లేకపోవచ్చు, కానీ తదుపరి దానికోసం ఆ కుండతో కడవతో నీళ్లు నింపుకోవడానికి వస్తాడు. ఇంకోడేమొస్తాడు? సరదాగా అందులో ఎంజాయ్ చేయడానికి, ఈదులాడటానికి వస్తాడు. మడుగొక్కటే. చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా అని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వచ్చాడో ఆ వేదములలో యొక్క సారం ఎవరు? భగవంతుని తెలుసుకోవటమే. వాసుదేవ సర్వమితి అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటమే వేదసారం అన్నమాట, వేదాంతము. అది తెలుసుకున్న వాడే జ్ఞాని అవుతాడు తప్ప. ఇది భగవద్గీతార్థం. ఇది అర్జునునితోను ఎదుటనే ఉపదేశం ఇచ్చి కృష్ణుడు. ఎవరు చెప్పారండి ఇది? భగవద్గీత అర్థం ఇదే. భగవంతుని శరణాగతి చేయటమే ఉత్తమమైనటువంటి అర్థం అనమాట. అర్జునునితో చెప్పాడు భగవానుడు, ఉపదేశం ఇచ్చి కృష్ణుడు. వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల. ఆ వైకుంఠవాసుని దాసులందరూ వినండయా శ్రద్ధగా. బ్రతుకుదోవ మనకు పాటించి చేకొనరే. ఇది మన బతుకుదోవ. మనం జీవించవలసిన బతుకు ఇది, మనం వెళ్ళవలసిన మార్గం ఇది. మనం ఏం చేయాలా? మనకు పాటించి చేకొనరే. దాన్ని వెంటనే వదలకుండా పట్టుకొని ఏం చేయాలా? శరణాగతిని చేయండి, భగవంతుని శరణాగతి చేయండి. ఒక్కడే మోక్షకర్త, ఒక్కడే శరణాగతి. దిక్కని హరి గొల్చి బతికిరి తొంటివారు అనేటువంటి అద్భుతమైనటువంటి కీర్తన అనమాట. సో ఒకసారి మనకి టైం అంతే, ఒక 2 minutes నేను వినిపిస్తాను ఈ కీర్తన మీకు. ప్రభు
వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరి గొల్చి బ్రతికీరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరి గొల్చి బ్రతికీరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి హరి నానా దేవతలున్నారు నానా లోకములున్నవి నానా దేవతలున్నారు నానా లోకములున్నవి నానా వ్రతాలున్నవి నడచేటివి నానా దేవతలున్నారు నానా లోకములున్నవి నానా వ్రతాలున్నవి నడచేటివి జ్ఞానికి గామ్య కర్మాలు జరిపి పొందేదేమి జ్ఞానికి గామ్య కర్మాలు జరిపి పొందేదేమి అనుకొన్న వేదోక్తులైన నాయనగాక అనుకొన్న వేదోక్తులైన నాయనగాక ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరి గొల్చి బతికీరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి హరి ఒక్కండు దప్పికి త్రావు ఒక్కడు కడవనించు ఒక్కండు దప్పికి త్రావు ఒక్కడు కడవనించు నొక్కడి దులాడు మడుగొక్కటి ఎందే ఒక్కడు దప్పిక త్రావు ఒక్కడు కడవనించు నొక్కడి దులాడు మడుగొక్కటి ఎందే చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరి గొల్చి బ్రతికీరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి హరి ఇది భగవద్గీతార్థమిది అర్జునునితోను ఇది భగవద్గీతార్థమిది అర్జునునితోను ఎదుటనే ఉపదేశమిచ్చేగా కృష్ణుడు ఇది భగవద్గీతార్థమిది అర్జునితోను ఎదుటనే ఉపదేశమిచ్చేగా కృష్ణుడు వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల బ్రతుకు ద్రోవ మనకు పాటించి చేకొనరో బ్రతుకు ద్రోవ మనకు పాటించి చేకొనరో ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరి గొల్చి బ్రతికీరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి ఒక్కటే మోక్షకర్త ఒక్కటే శరణాగతి హరే కృష్ణ.
సో అదనమాట. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఒక్కడే మోక్షకర్త, ఒక్కటే శరణాగతి. ఇంతకు మించిన శరణాగతి ఇంకా లేనే లేదండి. ఇది ఎవరు తెలిసారు? 20 వారు ఉత్తములైనటువంటి వాడు, అర్జునుడు లాంటి వారు, గజేంద్రుడు లాంటి వారు, ప్రహ్లాదుడు లాంటి వారు, భీష్ముడు లాంటి వారు, అంబరీషుడు లాంటి వారు, అత్యుత్తమమైనటువంటి భగవద్భక్తులందరూ ఆ హరికి శరణాగతి చేశారు. సో ఇంకెందుకు మనకు సంశయం అనమాట. సో మనము కూడా అదే మార్గంలో ప్రయాణిద్దాం, పయనిద్దాం అనే విషయాన్ని చెప్పుకుంటూ తర్వాత మనం తర్వాత శ్లోకంలోకి వెళ్తున్నాం. 20 నుంచి 25 శ్లోకముల దాకా అన్యదేవతల శరణాగతి నిరాకారం. ఇక్కడ సుస్పష్టంగా అన్నమాచార్య చెప్పారు, నానా దేవతలున్నారు, నానా లోకములున్నవి, నానా వ్రతాలున్నవి నడిచేటివి. ఇవన్నీ కూడా తర్వాత వచ్చే శ్లోకాల్లో కూడా ఇక్కడ ఆయనకి సమరైజ్ చేశాడు హనుమాచార్య వారు అనమాట. జ్ఞానికి కామ్య కర్మలు చేసి ఏం పొందుతామండి? దేవతలందరినీ కూడా, ఇతర దేవతలందరినీ ఆరాధించి కావాల్సిన కోరికలన్నీ వాళ్ళు అడిగి వాళ్ళ కోరికలు తెచ్చడానికి నానా ఇబ్బందులు పడి భగవంతుని దగ్గర పర్మిషన్లు తీసుకొని సో ఇచ్చి తర్వాత దానివల్ల ఏం పొందుతాము? దాన్ని కాకుండా వాస్తవమైనటువంటి శరణాగతి తత్వాన్ని మనం స్వీకరిద్దాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. 20 నుంచి 23 శ్లోకాల వరకు ఇతర దేవతల ఆరాధకులు అల్పబుద్ధులు అనే విషయాన్ని చెప్తాడు భగవానుడు. వారికి కూడా శ్రద్ధను, ఫలితాలను కూడా కృష్ణుడే నేనే ఇస్తానని చెప్తాడు భగవానుడు అనమాట. తర్వాత 24-25 శ్లోకాల్లో నిరాకారవాదులు మందబుద్ధులుగా ఉంటారు, వారికి కృష్ణుడు ఎప్పటికీ కూడా బహిర్గతం కారు అనే అంశాన్ని మనం చెప్పుకుంటాం అనమాట. సో తర్వాత 20 శ్లోకంలో కామైస్తైస్తైః హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. కామైస్తైస్తైః హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. హరే కృష్ణ. కృష్ణ చైతన్య ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కామైస్తైస్తే హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. విషయ కోరికలకి జ్ఞానం అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణము నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరించరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కామస్తైస్తే హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతః స్వయః. విషయ కోరికచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలను శరణొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఎవరు మాతాజీ? ప్రభుజీ ప్రణామాలు. నేను హరే కృష్ణ. రాధామాలు. ఓకే మాత చదవండి మాత. రాధా చదవండి మాత ప్లీజ్. హరే కృష్ణ. కామైస్తైస్తై వృతా జ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణము నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరించురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకోళ్ళు ఎవరు మాతాజీ? ఇందిరా మాతాజీ చదవండి. చదవండి. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ మాతాజీ. కామైస్తైస్తై హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతః స్వయా. విషయ కోరికలచే జ్ఞానం అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణము నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ 2 ముఖ్య అంశములు చెప్తున్నారు భగవానుడు. ఒకటి జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు, 2
గుణములకు లోబడినటువంటి వాళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? జ్ఞానము లేనటువంటి వాళ్ళు, జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారు, శరణు వేడతారు. భగవానుడు సుస్పష్టముగా నన్ను మాత్రమే శరణు వేడమని అంత స్పష్టంగా చెప్తుంటే, అయినప్పటికీ కూడా జ్ఞానం కోల్పోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇతర దేవతలను శరణు వేడతారు. వాళ్ళ గుణాలను బట్టి ఆయా పూజా విధానాలను అనుసరిస్తారన్నమాట. ఆ గుణములు ఏదైతే ఉంటుందో, గుణ ఆధారమైనటువంటి పూజా విధానంలోకి తమో గుణముతో కూడినటువంటివి, రజోగుణముతో కూడినటువంటివి, లేదా సతో గుణముతో కూడినటువంటి పూజా విధానముల ద్వారా అన్య దేవతారాధన చేస్తారు. వీళ్ళని ఏమన్నారు భగవానుడు? జ్ఞానం అపహరింపబడినటువంటి వారు. ఇతర దేవతలని ఆ విధంగా ప్రస్తావిస్తే, ఇంకా అన్నమాచార్యులు అన్నట్టు మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా, ఇక మనుజులను సేవించే వాళ్ళ దుస్థితి దుర్గతి ఏంటో చెప్పాల్సిన పని లేదనమాట. మనం సమాజంలో చూస్తూ ఉంటాం ఇప్పటికి కూడా మనుషుల్ని సేవించేటువంటి వాళ్ళు. మనుజుడై పుట్టి నువ్వు ఎలా పుట్టావో ఇతరులు కూడా అలాగే పుట్టారయ్యా, భగవానులాగా జన్మ కర్మ చమే దివ్యం అనేటువంటి స్థితిలో ఎవరు రాలేదు. వాళ్ళని సేవించి అనుదినము దుఃఖం అందుతావెందుకు నువ్వు అని చెప్తారనమాట. సో మీరు గనక జాగ్రత్తగా గమనిస్తే, ఏ గృహములైనా అనుదినమును దుఃఖం అందేటువంటి అంశం ఉన్నదంటే ఇంకా వాళ్ళు ఏదో మనుషుల్ని పూజించేటువంటి స్థితి నుంచి ఇంకా వాళ్ళు బయటపడలేదని అర్థం అనమాట. సో అందుకని జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు దుష్కృతినః, ఈ భౌతిక సంపర్కం వల్ల పొందినటువంటి కాలుష్యము, మాలిన్యం ఏదైతే ఉన్నదో, అనేక జన్మలుగా ఈ యొక్క మనల్ని మన యొక్క సహజత్వానికి మధ్యలో అడ్డుగోడగా పేరుకుపోయినటువంటి మాలిన్యం ఏదైతే ఉందో, ఇది తొలగనంత వరకు కూడా అభక్తులుగానే మిగిలిపోతారు. అయితే ఒకవేళ విషయ కోరికలు ఉన్నప్పటికి కూడా, భౌతిక కోరికలు ఉన్నప్పటికి కూడా కనీసంలో కనీసం శ్రీకృష్ణ భగవానుని కనుక ఆశ్రయిస్తే వారు క్రమముగా భౌతిక కోరికల నుంచి బయటపడి వాసుదేవ సర్వమితి అనేటువంటి మహాత్మ స్థితికి పొందేటువంటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కోరికల నుంచి ఒకసారి ముక్తి పొందినా, లేదా సర్వ విధాలైన విషయ కోరికలు పూర్తిగా ఉన్నా వాసుదేవునికే శరణం వెళ్ళి సేవించాలనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద వారు భాష్యంలో ప్రస్తావిస్తున్నారు. దానికి ఉదాహరణగా శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకాన్ని చెప్తూ శిలా ప్రభుపాద వారు అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నా కూడా, భౌతిక కోరికలు లేకున్నా కూడా, ముక్తి ఆశించినను ధారాళంగా బుద్ధిని కలిగినటువంటి వాడు తీవ్రేణ భక్తి యోగం కలిగిన అన్ని విధముల పరమ పురుషుని అర్చించాలని చెప్తున్నారు అనమాట. అంటే కోరికలు ఉన్నా, కోరికలు లేకపోయినా, ముక్తిని ఆశించినా భగవంతునికి, శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి చేయటమే ఉత్తమమైనటువంటి మార్గం అనే అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. గుణములను స్వాభావికమైనటువంటి త్రిగుణముల ప్రభావం ఏదైతే ఉంటుందో, రజోగుణము తమోగుణ భరితులైనటువంటి వివిధ దేవతలను అర్చించి ఆయా పూజా విధానాలను అనుసరించి చిన్న చిన్న కోరికలతో పరమగమ్యం తెలుసుకోలేకుండా పోతారనమాట. కేవలం భౌతికమైనటువంటి మాయలో పడిపోతుంటారనమాట. ఒక్కసారి మనకి చిన్నపిల్లలు, ఇంట్లో పసిపిల్లలు ఉంటారు. పసిపిల్లలు మనం అంతకుముందు వాళ్ళకి చాక్లెట్ రుచి చూపించామనుకోండి, చాక్లెట్ రుచి చూపిస్తే వాళ్ళు ఆహారం, మామూలుగా పౌష్టికాహారం తినే సమయమైనా కూడా ఆ చాక్లెట్ కోసం ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనము? దాన్ని రుచి చూపించి తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆహారం, సరైనటువంటి ఆహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. కానీ వాళ్ళు అదే విధంగా దానికోసమే మొండి పట్టి గిలగిలగిల కొట్టుకుంటూ ఉంటారు ఒక్కోసారి అనమాట. సో అదే విధంగా మనం ఏం చేస్తాము? భౌతికమైన చిన్న చిన్న అసలైన వాస్తవమైనటువంటి మన తుష్టినిచ్చేటువంటి భగవతత్వ జ్ఞానం ఉందో దాన్ని వదిలిపెట్టి తాత్కాలికమైనటువంటి రుచుల కోసం మనం ఏం చేస్తాము? అన్య దేవతలను ఆశ్రయిస్తూ ఉంటాము. అందుకని అల్ప కోరికలతో ఎప్పటికీ కూడా పరమగమ్యము ఏమిటి? పరమగమ్యము మానవ జన్మ వచ్చినందుకు కాను మానవ జీవిత లక్ష్యమైనటువంటి పరమాత్మ యొక్క దివ్యధామమునకు, గోలోకమునకు వెళ్ళేటువంటి సదవకాశాన్ని మనం వదిలిపెట్టేస్తూ ఉంటాం అనమాట. దీనికోసం తాత్కాలికమైనటువంటి తాయిలాల కోసం అనమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుని భక్తులు మాత్రం ఆ విధంగా ఎప్పుడు కూడా తప్పుదారి పట్టరు.
కృష్ణ భక్తులు వారు కాని వారు కొన్ని ప్రయోజనాలకు భగవంతుని కన్నా దేవతలే మేలని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన పలుకుతాడో పలకడో ఎందుకైనా మంచిది వేరే వాళ్ళ ద్వారా చేయించు. మా 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 నాన్నగారు అంటుండేవాడు అనమాట, నీకు జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు బాగా పరిచయం, ఆయన బాగా తెలుసు, నువ్వు ఆయనకి తెలుసు, ఆయనకి నువ్వు తెలుసు, అయినా నువ్వు ఎందుకురా పోయి అక్కడ గుమాస్తాల వెంబట లేదా బంట్రోతుల వెంబట అక్కడ వాళ్ళని పట్టుకొని వాళ్ళని బతిమిలాడుకుంటావు అంటుంటారు అనమాట. సో అట్లాగే సాక్షాత్తు ఈ దేవతలందరికీ అధిపతి, దేవతలనిగా నియమించినటువంటి వాడు భగవానుడు. అటువంటి భగవానుడు ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా నువ్వు పిలిస్తే పలికేటువంటి భగవానుడు, నువ్వు చూస్తే అంతటా కనిపించేటువంటి భగవానుడు. ఆయనని ఆశ్రయించకుండా మధ్యలో ఎందుకు ఈ మీడియేటర్లతో మనకెందుకండి, మధ్యవర్తులతో మనకెందుకు వ్యవహారం అంటారు అనమాట. సో అందుకని చైతన్య చరితామృతంలో ఆదిలీలలో ఒక వాక్యాన్ని ప్రస్తావించలా, ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభృత్య, దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ప్రభువు, ఇతరులందరూ కూడా ఆయన సేవకులే. శుద్ధ భక్తుడు తనకు భగవానుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది ఆయన సేవలో నిరంతరము నిలుస్తారనమాట. భగవద్భక్తులు ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించి సేవించి ఆయనని శరణాగతి చేస్తారో అప్రయత్నంగా మిగిలిన దేవతలందరూ కూడా వారు చేయవలసినటువంటి కర్మను, వారు నీకు ఇవ్వవలసినటువంటి ఫలాన్ని, వారు నిన్ను రక్షింపవలసిన పరిస్థితులని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు. ఏ విధంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తున్నాడంటే మిగిలిన అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక అధికారులు అందరూ వచ్చి తగిన ఏర్పాట్లు ఎలా చేస్తారో, ఎప్పుడైతే నువ్వు భగవంతుని యొక్క వ్యక్తివి అని తెలిసినప్పుడు ఇతర దేవతలందరూ కూడా వారు చేసేటువంటి నీకు వారు సేవకులుగా మారిపోతారు. ఆ విషయం మర్చిపోకూడదు అనమాట. సో అందుకనే మీకు చక్కటి ఉదాహరణ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. బ్రహ్మవైవర్తవ పురాణంలో యమరాజుకి సావిత్రి కథ మీకు అందరికీ తెలిసింది. సావిత్రి, సత్యవంతుడు, యమధర్మరాజు యొక్క కథ మీకు అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. ఆమె భర్త ప్రాణాలు పోవటం, ఆ భర్త ప్రాణాల కోసం ఆమె బతిలాడటము, అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క అని మనకు సినిమా లేదా నాటకములలో ఒకే ఒక్క డైలాగ్ తప్ప మిగిలినవన్నీ ఏం పెద్ద గుర్తుండేటువంటి అవకాశం లేదు. అయితే బ్రహ్మవైవర్తవ పురాణంలో యమరాజుకి సావిత్రికి మధ్య అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంవాదం జరుగుతుందండి. ఆ సంవాద సందర్భముగా యమధర్మరాజు సావిత్రితో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు. అందులో చెప్పిన దాంట్లో మీకు 2వ ఖండంలోని 32వ అధ్యాయం 19 నుంచి 23 శ్లోకముల దాకా ఒక 5 శ్లోకాలను మీకు రుచి చూపిస్తాను నేను అనమాట. ఎట్లా చెప్తున్నారంటే అందులో యమరాజు చెప్తారు, స్వకర్మ నిరతాశ్చాపి స్వధర్మ నిరతాస్తథా గచ్చంతో మర్త్యలోకం చ దుర్దర్శయా యమకింకరః. యమకింకరులు ఆయన చెప్తున్నాడు యముడే, యమకింకరులు చాలా భయంకరమైనటువంటి ఆకారులు, కానీ శ్రీకృష్ణుని భక్తులను చూచిన వెంటనే వారు గరుడును చూసిన వెంటనే అదృశ్యమయ్యే పాముల్లాగా మాయమైపోతారనమాట. ఏ విధంగా అయితే గరుత్మంతుని చూస్తే పాములన్నీ భయపడి పారిపోయి తమ యొక్క బిలాల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటాయో, శ్రీకృష్ణుని భక్తుల జోలికి యమకింకర్లు ఎటువంటి పరిస్థితుల్లో రాలేరు అనే విషయం వాళ్ళని చూస్తేనే భయపడిపోతారట. అంత భయంకరమైన యమకింకర్లు కూడా కృష్ణ భక్తులను చూస్తే భయపడతారట. భీతాహ కృష్ణోపాసకాచ్చ వైనతే యాది ఓరగాహ స్వదూతం స్పాశహస్తం చ గచ్చంతం తం వదామ్యహం. తదుపరి స్వీయ కర్మాచరణ, స్వధర్మ కర్మ ఆచరణ నుంచి కూడా వారు విముక్తి పొందుతారు. యాస్య సీత చ సర్వత్ర హరిభక్తాశ్రమం వినా కృష్ణ మంత్రోపాసకానాం నామాని చ నికృంతతాం అంటాడు. యమకింకర్లు తమ చేతుల్లో పాశం పట్టుకొని భూమిపైకి దిగటానికి సిద్ధమైనప్పుడు నేను చెప్తాను, యమధర్మరాజుగా నేను నా యొక్క సేవకులకు కింకర్లకు చెప్తాను వారితో, మీరు ప్రతి చోటికి వెళ్ళాలి, కానీ శ్రీకృష్ణుల భక్తుల స్థానానికి ఎప్పుడు వెళ్ళరాదు. ఆయన బై డిఫాల్ట్ అనమాట. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో దేనికండి మనం అన్నిటికన్నా భయపడేది? మరణానికి మించిన భయానికి మరో పేరే మరణము. మరణాన్ని మించినటువంటి భయం లేదు. ఇక మరణము గురించే మనం సంశయం లేదు, బాధపడాల్సిన అవసరం లేదంటే ఇంకా అంతకు మించినటువంటి కృష్ణ శరణాగతి ఏముంటుంది? సో కృష్ణ శరణాగతిలో ఉండేటువంటి అద్భుతాన్ని ఇక్కడ యమధర్మరాజు మన ముందు ఆవిష్కరిస్తున్నారు. యమకింకర్లకు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తాట, మీరు ఎవరినైనా టచ్ చేయండి,
కృష్ణ భక్తుల్ని మాత్రం ఆ పక్కకే వెళ్ళదని చెప్తారట. కరోతి నఖరాజ్జల్యా చిత్రగుప్తశ్చ భీతవత్ మధుపర్కాదికం బ్రహ్మ తేషాం చ కురుతే పునః. శ్రీకృష్ణుని భక్తుల పేర్లు పొరపాటున గనక చిత్రగుప్తుడి దగ్గరికి వస్తే యమదూతలు భయపడతారు. చిత్రగుప్తుడు వెంటనే కృష్ణ భక్తుడు అనేటువంటి లేబుల్ ఉండంగానే ఆ యొక్క యమలోకం యొక్క లిస్టులోంచి ఆయన పేరును తీసేస్తాడట, జాబితా నుండి వెంటనే తొలగిస్తాడు. అంతేకాదు సాక్షాత్తు బ్రహ్మ దిగి వచ్చి వారికి దారిలో వాళ్ళు వైకుంఠమునకు గోలోకమునకు వెళ్ళే దారిలో బ్రహ్మ వారికి మధుపర్కాలను అందిస్తాడట. అంటే మధుపర్కం అంటే మనకు భౌతిక జగత్తులో ఏంటంటే పెరుగును తేనె కలిపినటువంటి అద్భుతమైనటువంటి రుచి కలిగిన పదార్థం, అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటువంటిది అనమాట. సో మీరు చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు, వైకుంఠం వెళ్తున్నారు, గోలోకం ఇస్తున్నారు. కొంచెం ఏ విధంగా అయితే హనుమంతుడు లంకకి వెళ్తున్నప్పుడు మైనాకుడు వీళ్ళందరూ ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశారో, భగవద్భక్తులు కనుక భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి వైకుంఠమునకు గోలోకమునకు వెళ్తుంటే బ్రహ్మగారు వచ్చి వాళ్ళకి ఇంటర్మీడియట్ మధ్యలో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను చూసుకుంటాడట. విలడ్ఘయ బ్రహ్మలోకం చ గోలోకో గచ్చతాం సతాం దురితాని చ నశ్యంతి తేషాం సంస్పర్శ మాత్రతః. అటువంటి విష్ణు భక్తులు బ్రహ్మలోకాన్ని దాటి శ్రీకృష్ణుని నివాసమైన గోలోకానికి వెళతారు. అటువంటి కృష్ణ భక్తులు గోలోకానికి వెళ్ళేటప్పుడు వారి సాంగత్యం పొందిన వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత అద్భుతమైనటువంటి బంపర్ ఆఫర్ అండి. ఒకవేళ ఆయన కృష్ణ భక్తులు ఒకరు వెళ్తూ ఉంటే ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అటువంటి సదవకాశం అనమాట. ఏ విధంగా అయితే మనము అనుకోకుండా ఒక విమానంలో మనం ప్రయాణం చేస్తుంటే మన పక్కనే ప్రధానమంత్రి గారు ఉన్నారు లేదా రాష్ట్రపతి ఉన్నారు, మీరు నాతో పాటు ప్రయాణం చేయండి అని అన్నారనుకో, ఏ విధంగా మనం దిగంగానే ఆయనకి ఎటువంటి రాచమర్యాద జరుగుతుందో ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి మనకు కూడా అదే రకమైనటువంటి రాచమర్యాద జరుగుతుంది. కృష్ణ భక్తులు ఒకళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళందరికీ కూడా అదే రకమైనటువంటి రాచమర్యాద జరుగుతుందట. ఈ విషయం నేను చెప్పడం కాదండి, సాక్షాత్తు ఇతర దేవతలైనటువంటి దేవతలలో అగ్రగణ్యుడైనటువంటి యముడు చెబుతున్నటువంటి విషయం అనమాట. కృష్ణ భక్తులకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శరణాగతి తత్వములో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆయన వివరిస్తున్నారు. కృష్ణ భక్తులంటే ఆయన కింకర్లు ఎందుకు భయపడతారు అనే విషయాన్ని ఇక్కడ మనకి విన్నాం అనమాట. అదే విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అజామిలుడి కథలో కూడా అదే సంఘటన జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేసుకున్నాము. 21వ శ్లోకాన్ని నుంచి వచ్చే వారం మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయములలో ఏమైనా కానీ మార్పులు చేర్పులు కానీ లేదా ఏదైనా కానీ మీరు ఇవాళ విన్న దాంట్లో మీకు నచ్చినటువంటి ముఖ్యాంశములు ఏమైనా సరే అందరితో పంచుకోండి. నేను మొదట్లో చెప్పినట్టు దాదాపు 27 మంది ఉన్నారు, కనీసము 12 మంది అన్న మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇవాళ. అట్లీస్ట్ హరే కృష్ణ, లేదా ఏమైనా ప్రశ్నలు అడగచ్చు, లేదా మీరు ఇవాళ నచ్చిన అంశములన్నీ అడిగేటువంటి ప్రయత్నం చేయొచ్చు. హరే కృష్ణ, కనీసం చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హరే కృష్ణ. హరే కృష్ణ. దండత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు కీర్తన వినిపించారు కదా, మీరు ఎప్పుడు కీర్తన వినిపిస్తారు, అది నాకు ఈ క్లాస్ లో చాలా నచ్చింది ప్రభుజీ. చాలా సంతోషం అనిపిస్తుంది, చక్కగా కీర్తన వినిపించారు, మీనింగ్ బాగుంది ప్రభుజీ, చాలా నచ్చింది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అన్య దేవతలని హరే కృష్ణ ప్రభుజీ, అన్య దేవతల్ని పూజిస్తాయి అలా అని చెప్పారు కదా ప్రభుజీ. అదొకటి రజోగుణం తమో గుణం గురించి చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.